హైదరాబాద్ గచ్చిబౌలి లింగంపల్లి ఓల్డ్ ముంబై జాతీయ రహదారిపై ఓ జింక పరుగులు తీసింది. రోడ్డుపై భారీగా వాహనాలు దూసుకెళ్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ చుక్కల జింక రోడ్డు పక్కగా పరుగులు తీస్తూ కనిపించింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఊహించని విధంగా రద్దీగా ఉండే రోడ్డుపై జింక కనిపించడంతో అందరూ వింతగా చూశారు. హెచ్సియు క్యాంపస్ చుట్టూ 240 ఎకరాల అటవీ ప్రాంతం ఉండటంతో జింకలు, నెమళ్లు వంటి వన్యప్రాణులు తరచూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్కు కనిపిస్తుంటాయి. ఆదివారం ఉదయం జింక అడవి నుంచి బయటకు వచ్చి ఏకంగా పాత ముంబై రహదారిపైకి ప్రవేశించడంతో వేగంగా వెళ్తున్న కారును ఢీకొన్నట్లు సాక్షులు చెప్పారు. తీవ్ర గాయాలతో రోడ్డు మధ్య పడిపోవడంతో చుట్టూ వాహనాలు ఆగిపోయాయి. సమాచారం అందుకున్న హెచ్సియు యానిమల్ ప్రొటెక్షన్ టీం వెంటనే స్పందించి ఘటనా స్థలికి చేరుకుని జింకను సురక్షితంగా పట్టుకున్నారు. గాయాలతో ఉన్న జింకను చికిత్స కోసం సమీప వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. గతంలో కూడా జింకలు, చిరుతలు బయటకు వచ్చి ప్రమాదాలు సృష్టించాయి. సరైన ఫెన్సింగ్ లేకపోవడంతో వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు రహదారి వెంబడి వార్నింగ్ సైన్ బోర్డులు, స్పీడ్ లిమిట్లు, నైట్ పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు. గచ్చిబౌలి, హెచ్సియు లింగంపల్లి మధ్య రహదారిపై రాత్రి, ఉదయం వేగం తగ్గించి వాహనాలు వెళ్లాలని, జంతువులు ఉండే అవకాశం ఉందని డ్రైవర్లకు అవగాహన కల్పించాలి. అలాంటి ఘటనలు గమనించినప్పుడు వెంటనే హెచ్సియు యానిమల్ ప్రొటెక్షన్ టీం లేదా ఫారెస్ట్ హెల్ప్ లైన్కు సంప్రదించాలి. వన్యప్రాణుల రక్షణతో పాటు మానవ జీవన రక్షణ కోసం అటవీ, అర్బన్ ప్రాంతాల మధ్య సమతుల్యత అవసరమని నిపుణులు చెబుతున్నారు.